సరే, ఈరోజు మనం మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న శక్తి చాలా పెద్దది. అదే ఆర్టికల్ 128. అసలు దీని కథేంటి, ఎందుకు పెట్టారు, దీనివల్ల ఉపయోగమేంటి, ఇవన్నీ మనమిప్పుడు విడమరచి చూద్దాం. చూశారుగా ఈ వాక్యం? అద్భుతంగా ఉంది కదా. ఆర్టికల్ 128 మొత్తం సారాంశమంతా ఈ ఒక్క లైన్లోనే ఉంది. న్యాయమనేది ఎప్పుడూ ఆగకూడదు, అందుకే అవసరమైనప్పుడు అనుభవాన్ని మళ్ళీ వెనక్కి పిలవాలి అంటుంది మన రాజ్యాంగం. అంటే ఊహించుకోండి, కొన్ని ఏళ్లుగా ఒక కేస్ నడుస్తూనే ఉంది, ఎటూ తెగట్లేదు. అలాంటి చిక్కుముడిని విప్పడానికి ఈ ఆర్టికల్ ఒక మాస్టర్ కీ లాంటిది. అయితే ఆ పిలుపులో ఖచ్చితంగా గౌరవం ఉండాలి, కొన్ని హద్దులు కూడా ఉండాలి. సరే, ఈ ఆర్టికల్ కాస్త కాంప్లెక్స్గా అనిపించొచ్చు, కానీ మనం దీన్ని చాలా సింపుల్గా ఒక కథలా చెప్పుకుందాం. మన ఊర్లో రామయ్య అనే ఓ పెద్దాయన ఉన్నాడనుకుందాం. ఆయనకు అర్థమయ్యేలా చెప్తే మనందరికీ అర్థమైనట్టే కదా. సో, రామయ్య ఒక కథ విను. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, కొన్ని కేసులుంటాయి, అవి అడవిలో దారి తప్పినట్టు చిట్టడవిలా ఉంటాయి. వాటికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంటుంది, వందల కొద్ది సాక్ష్యాలు ఒకదానికొకటి ముడిపడిపోయుంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కేసుని కొత్తగా వచ్చిన వాళ్ల చేతిలో పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా ఆలస్యమవుతుంది. అంతకంటే